ప్రస్తుతం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. కానీ టాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్ ఒక్కడే సతీ సమేతంగా వెళ్లాడు. గతంలో కూడా అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కు రామ్ చరణ్, ఉపాసన కలిసి హాజరయ్యారు. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే వెళ్లాడు. ఆ సమయంలో చరణ్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి డాన్స్ వేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి వేడుకల్లోనూ సందడి చేయనున్నాడు చరణ్. అయితే ఈ పెళ్లి కోసం వెళ్తూ తన కొత్త కారులో ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఇప్పటికే చరణ్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉండగా ఇప్పుడు రోల్స్ రాయ్స్ కొనుగోలు చేశాడు. మామూలుగా అయితే రోల్స్ రాయ్స్ కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. ఇప్పటికే చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయ్స్ కారు ఉండగా ఇప్పుడు చరణ్ కూడా రోల్స్ రాయ్స్ కారు కొన్నాడు. రోల్స్ రాయల్ లేటెస్ట్ వర్షన్ స్ప్రెక్టా కారును కొన్నాడు చరణ్. ఈ కారును చరణ్ స్వయంగా ఎయిర్పోర్ట్ కు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఎయిర్పోర్టులో స్టైలిష్ గా దిగాడు. ఉపాసన కూడా ఈ కారులో క్లింకారాతో దిగింది. దీంతో ఈ కారు ధరెంత అని ఆరా తీయగా ఏకంగా 7.5 కోట్లగా తేలిందంటున్నారు. వాస్తవానికైతే ఈ కారును జనవరిలో రిలీజ్ చేశారు. గతంలోనే చరణ్ ఈ కారును బుక్ చేసినప్పటికీ ఇటీవలే డెలివరీ అయింది. అయితే హైదరాబాద్లో ఈ కారు ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఏదేమన్నా చరణ్ లేటెస్ట్ రోల్స్ రాయ్స్ కారు మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.